నేను వచ్చింది చెప్పిన వినహ నాకు తెలియకపోయింది. ఏమంటే అదే గుంపులో ఉంటారు కదా. ఈరోజు నాకేమైనా అమ్మది ఏమైంది చెప్తే మీరందరూ ఈడ గదగదా వలుపుతున్నాయన పెట్టేట్టు అయింది నా కథ. అమ్మ అందరికీ అమ్మ పెద్దోళ్ళకు మా అక్క చెల్లెళ్లకు నాయన గారికి అందరికీ శిరసాష్టంగా నమస్కారం. అమ్మ ఏమన్నారు నన్ను, వేదం నీకు అధికారం ఇస్తానే అమ్మ. అమ్మ నేను అధికారం తీసుకుని ఏం చేయాలి? నీవు పొరుగు విడవాలి, ఇక్కడనే ఉండాలి. నీకెంత ఉన్నది అది పొరుగుకి ఎన్ని డబ్బులు వస్తాయి? డబ్బులు అంటే నాకు తెలుగు రాకుండా కదా అమ్మ. మళ్ళా చెప్పమ్మ అది ఏమంటే లేదు ఎంత ఇస్తారు నీకు? 600. అయ్యో 600 ఇస్తారా? 6 లక్షలు ఇస్తా అంటానే అమ్మ. ఏమండి అమ్మ మీ లక్ష్యం నా మీద ఉంటే చాలండి, నీకు అధికారం ఇస్తా. అది వల్ల అమ్మ నీ నామస్మరణమే నాకు అధికారం అని శిరసాటం నమస్కారం చేసినాను. శిరవైసి నమస్కారం చేస్తున్నా, మీనికి లేవనికే రాకుండా ఇవి ఏమవుతున్నాయి? అసలు నీళ్ళు ఇట్లా ధారించిపోతున్నాయి నాకు. పోతే వేగం ఏంకు ఏడుస్తున్నావు కదా, ఏమి నేను ఒక కొనల కసాయితంగా ఎడుతుంది అని కన్నడ కసు అను కసాయితే కసు అన్నాను. కసాయితంగా ఎడుతున్నామ్మా నన్ను మూగాగా అంటే ఒక కొనల గుణసురమ్మ బాలమణి ఈనరి పిల్ల మాటలు ఎట్ట చెప్తా చూడు. కసు అంటే సామాన్యమా? అమ్మ బ్రహ్మద్వారం మీద కూర్చొని నేను అమ్మకు ఫ్రీగా మాట్లాడుతుంటే ఎంత ధైర్యం నా తల్లి ఇచ్చిండే. కసు అంటే సామాన్యమా? అది తీసుకొని పోయి ఇప్పుడు తెలుగులో చెప్తున్నా, నాకు కాపీ చేసుకున్నా. కసు అంటే అది తీసుకొని పోయి బెడ్డలు వేస్తారు, బెడ్డలేనా ఎరువు అవుతుంది, ఎరువు తీసుకొని పోయి షేడ్లో వేస్తారు, అది పంట వస్తారు. పంట దొరికినావు వేగం నువ్వు నాకు ఇవ్వు. పంట దొరికినాక నిన్ను నేను ఏడవాను, నీవు నన్ను ఏడవడు. ఏం చేస్తా అంటే అమ్మ చేస్తా ఉన్నది మా తల్లి. నన్ను సాక్షాత్ చెప్తున్నది నమ్మకము నా తల్లి నాకు నేను చెప్పాను. ఇప్పటికి నాయన ముంగల కూడా నేను ఒక్కరోజు ఎదురుత్రం ఏమో మాట్లాడినే మళ్ళా ఒక్కరోజు నేను నాయన ఏమి అని కదగదా వలుతాయి నా కాళ్ళ చేతులు. అప్పుడు నేనంటే అమ్మ నాకు రుణభావం క్షణం ఉండదమ్మా, నేను ఇక్కడ ఉండలేదు. ఏమి వస్తా పోతా, మీరు ఏ రాత్రి ఏ పగులు రమ్మంటే వస్తాను. రాత్రి వస్తా పగులు వస్తా అంటావు, భగవద్గీత చదువుతావు, ఇది ఎట్లా నీకు భగవద్గీత ఎట్లా వచ్చి అమ్మా? నేను పాపనోడు పటేండు మళ్ళా నాకేం విద్యాభ్యాసం చేయించింది కదా. మంచి గురువు 7 విద్యాలు వస్తాయి. డాక్టర్కి 7 విద్యలు వస్తాయి. 9 ఏళ్ళ పిల్లలకే తన బిల్డప్ అందరికి ఏమి ఇచ్చిరే నన్ను పెంచాడు. 8 ఏళ్ళు పోయి 9 ఏళ్ళ ఉండాలి. 7 ఏళ్ళ పిల్ల ఉన్నప్పుడే వాళ్ళ బిడ్డకు నాకు ఒక్కొక్క ఏడాది ఖరాబు అయితే నేను 1, 2 చదివిన 3వ పుస్తకం చదివితే నేను ర్యాంకు. అప్పుడు ర్యాంకు లేకుండే చదివితే ఈ క్లాస్ అయినా ఆ క్లాస్ చేస్తుండే గురువులు అట్లా ఉంటాయి. ఒక్కరోజు నా షేకి ఏ మాస్టర్ కొట్టేలేదు, నాయన ఏ మాస్టర్ కొట్టేలేదు. ఏమన్నా అమ్మ మన ఇవి ఎంత ఉపన్యాసము అవి చేస్తున్నావు ఉంటే బాగా మీ అంచెటోడు మంచి వాళ్ళు పెద్దోడు వస్తే కూడా నువ్వు మనవాకుండా ఉండవు. నేను పోయి ఆ డాక్టర్కి తోలి అది ఖర్చు పడదాం, నీకు ఇక్కడనే పెట్టుకుంటా, లేకుంటే పొదుగు తీసు.
అమ్మా కొలువు తీయొద్దమ్మా నాకు కొలువు ಬೇಕು మా తల్లి ఉన్నది మా కన్నకమ్మ లేదు కొలువు కూడా మీరు చేస్తా ఏం పని చేస్తావు నీకు ఒక మీటింగ్ చేస్తామని మీటింగ్ పెట్టి అమ్మ అందరు గడలప్ప పటేలు మాణిక్యం నాయనోడు బొంకటాడు శివుడు అందరు వచ్చిండు ఈ పిల్ల ఇది చురుక దాంట్లో పుట్టి హిందూ దీంట్లో ఉండి భగవద్గీత చదువుతుంది ఇట్లటి వస్తుండది మీకు కొంచెమన్నా నాకు చెప్పనికి రాదా ఇన్ని మంది ఉండరు అని అమ్మ అన్నట్టు అడుగు నాకు ఇద్దరు ఎన్ని మంది అంటున్నది అమ్మ నాకు ఇక్కడే పెట్టుకుంటారు ఏమో ఏ ఉండరాదు ఉందంటే పని చేసి చూపాలి అని ఏం చేసినా అమ్మా 10-12 మంది ఉన్నారు నీ నీ ఆశీర్వాదం ఉండాలి నీ శక్తి నాకు ఉండాలి మీరు నాకు జ్ఞానం సంపూర్ణం ఇవ్వాలి ఇస్తే మాత్రము 12 లక్షల సంఖ్య నేను ఉపన్యాసం చేసి ఏ రాత్రి ఏ పగులు నేను పోయి చేసి వస్తా మీరు ఆడి పోతారు నేను చేసి వస్తా ఆ విశ్వాసం మీ పాదుకాల కాడ నేను క్షణాన్ని మళ్ళీ సాధన చేస్తే కూర్చున్నాను దీని అంతా ధైర్యం క్షణం ఉంటుంది నీ పక్కనే పడతాడు అందరూ మనిషి పోయినాడే తోడుకొని వస్తున్నాడు అమ్మ పిలిపిస్తున్నది అని 8 మంది అంటుంది మధ్యరాత్రికి మొన్న చెప్పిన నాకు ఈ నీళ్ళు ఇచ్చిలే పడుకుంటే జాబా ఇచ్చిలే ఏమిలే అమ్మ నేను వచ్చిన అమ్మకి ఎట్లా పోతాయి ఈ గురుకల నుంచి నడుచుకుంటూ వచ్చిన ఒక్క రాత్రి మధ్యరాత్రి మహిమ అయింది అది చెప్పి నేను టైం కొంచెం ఇచ్చిండు అంటే ఇట్లా అమ్మ అన్నది శుభ్రమైన అక్కడ ఇక్కమో అక్కడ ఇక్కడ ఇది గురుశుభ్రమా టీచర్ వచ్చింది అన్నాను అది వింటున్నా స్వయం అనుకున్న లోన వచ్చింది అమ్మ ఎక్కడ పొద్దున్న తెచ్చి అవ్వ నాకు భయం అయితే నువ్వు వస్తే నేనంటే నేను వస్తాను గట్టిగా పట్టుకున్నా వీడు వేసి లేదు నువ్వు వస్తే నేను చేతిలో ఉండదు కదా అది త్రిశూలంతో ఏ అది కొట్టేది కాదు ఎవరి కదా నాకు అది లేదు ఏమో మంత్రం చేస్తే ఏదోగా నువ్వురా అంటే కూర్చొని వచ్చి అమ్మ నీవు భయం పడుతున్నావా నీకేం చేయాలి నీకు మంచిగా చేస్తా నేను చెప్పేదాకా నేను అంతనే నాకు ఖుషి అయితే రాపోదామని అమ్మోడు తొంభై బ్రహ్మదానం ఆడ తొంభై 20 రూపాయలు ఏ సంతోషం కుంకుమ నక్షత్రాది ఆ పుస్తకం ఉండే ఆడ నేను ఆ డాక్టర్ తిరానికే పైసలు ఇది అమ్మ చూడతారమ్మా అయినానే 8 మందికి ఇస్తారు గత సౌకర్యం అయితే 20 రూపాయలు అప్పుడు ఫస్ట్ ఏంటంటే తీసుకొని పోయి ఇస్తానంటే లేదే ఈరోజు ఒక్కరోజు ఉండు మన సాలే పోయేది నా పేరు ఆడికి పేరు చెప్పేది ఉండదు అమ్మా ఇట్లా సిగ్నేచర్ అది కూడా 8 రోజులు పెట్టుకున్నారు అమ్మ ఆడ ఒక్క ఎవరు విజిట్కి రాలే చూస్తా నా సిగ్నేచర్ 8 ఉన్నాయి సిగ్నేచర్ హాజరీగా 8 ఉన్నాయి సాక్షాత్ 600కి 6 లక్షలు అంటే మీరు ఎడుస్తుంటే మట్టి నాకు పైసలు ఆశ చేసిలే ఏమి నేనేం ఆశలే అప్పుడు అమ్మ మాట్లాడతారు అందరు 12 మంది తోలిండ్రు మా ఇంటికి సిద్ధరామప్ప పటేల్కి 2 గీతాలు తోలిండ్రు వాడు వచ్చిండ్రు అప్పదు నేను కొలుకు పోనప్ప ఉడుకోవడానికి పోనంటే జీవచ్చి మంగళంలో నిలబడ్డది అందరు వచ్చి ఏమమ్మా నువ్వు కొలుకు పోయలేదు ఏమిటో నా మనసులో పోకుండా అయింది చూడపోయి కొలుకు నేను ఎంకో జీవచ్చింది చూస్తాము ఒకరు బ్రహ్మానందరెడ్డి అందరు అప్ప 50 మంది నుంచి అందరు వస్తున్నారు మా ఇంట్లో ఏమిటో ఏమమ్మా నువ్వు అంతా పోయి నాదంతా ఏం చేస్తావు ఏం లేదు నువ్వు కొలువు నీకు పాగలైనా నువ్వు దివానైనా ఇక యానగా చేరుతావు నా ఇల్లు ఎడుస్తావు నీకు లక్ష్మి అనుకుంటే నీకేమి నాకు క్షణ విద్య అంతా నేర్పింది అందరు దిగిరి వచ్చిన బాబా ఇల్లు చూసిరాది అందరమ్మా ఆమె భగవద్గీత చదువుతుంది ఎట్టేటో దూర జరుపుకున్నారు దేవుని అంతా బ్రాహ్మణోత్తమ అతని గురువు బ్రాహ్మణోత్తమ ఉంటే
సంస్కృతము, మోడీ అన్ని 7 విద్యాలు వస్తుండే. అప్పుడు అమ్మతో ఏం చెప్పా వచ్చి వచ్చి మా పిల్లలు అది చదువుకుంటుపోతుంది. ఆయన కూడా అప్పటిదాకా లేదే లేదు, ఏం చెప్పాలో ఏమో తెలియకుండా మాకైతే 2 గీతల ఆయన వచ్చి దొరకకపోయి మీరేమో లేదు నాయన ఈ పిల్లలేనమ్మా మనసు పెట్టింది. మళ్ళీ మేమేం చేయాలి ఇప్పుడు? ఏమ్మా పోతావా? పోతా వస్తానబ్బా ఊకే ధోని పోను లేదే ఎన్నడూ వస్తావు అది చెప్పు. వచ్చేది చెప్పొద్దు, పోయేది చెప్పొద్దు. మీరు నా బాబు నేను తీరుస్తాను. నేను ఎవరు రుణంలో ఉన్నాను. నా తల్లి ఉన్నది, నా అక్క ఉన్నది, మా అక్క పిల్లలు ఉన్నారు. అందరినీ రుణం తీరిస్తే ఇంకా అయితే నీకు తీరుస్తానే ఉండే. ఇంకా అయితే నా అదృష్టం నాయన నిన్న చెప్పిండు. అయితే అది ఏం రాసిన రాత ఇవ్వదు బ్రహ్మరాత భోగ బిడదు మరణ తత్వ అని నిజాల అందరు చావిట దాగిని వీడు చెప్పేటకు రానా డిజైన్ అయింది. అమ్మ 10 దగ్గర నుండి బ్రహ్మద్వారం మీద కూర్చొని రాసి కాగితం కింద పెట్టి మీద రాయి పెట్టి కూర్చుందామా ఆ టీచర్ని కూడా తోలుకొని వస్తారు. అది కాగితం చదవాలే మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ పోయి ఈ శంకర్ భూపాల్ పాపం నా క్లాస్మేట్ నారాయణ పటేల్ గంగారావు 5 నుంచి 10 అందరు వచ్చి అప్పుడు లోకల్లో అంతా వస్తుంటే ఇక 12 పల్లెల పోనీకే రాసేది ఎట్లా అని అమ్మ సుబ్రహ్మమ్మ ఏ పిల్ల గుండె పలిగిన వాయం లేదు 12 పల్లెకి పోతా అంత పోతావా ఎప్పుడు ఇపోదే పోవాలంట. ఒక్కొక్క అది చాలా సంక్షిప్త చెప్తా. ఇది ఇక్కడంతా కొనకు పోయినాము. ఒక్కొక్క బడిగేలు అవి ఏమంటారు రాళ్ళు గుండ్రాళ్ళు మీరు కందులు పనులు చేయడానికి వచ్చిండ్రా కొడుకున్నారా మీరందరూ? మీరు ముంగలు పోతేపా నేనే ముంగలు పోతా. ఆడపిల్లలకు ముందే కేసు అయితే మీకు లేకుంటే వరకు మీరు నేను పోతా నేను అంతా చేస్తా అంటే ఏం లేదు మేము కూడా ఆంజనేయుడికి మొక్కనికి వచ్చినాం ఊళ్ళో పోతాం ఇంత నీళ్ళు తాకుతామని. ఈ పిల్ల అడ్డమడ్డం వస్తుంది ఈ పిల్ల అడ్డమడ్డం వస్తుంది మీకు అడగడం చేయడానికి వచ్చిన నేను అంటుంటున్నాడు. చేసి 12 పల్లెలు చేసి వచ్చినాము. అది చెప్పలికి రాదు నాయన. ఈడ ఆనగడకు వచ్చినాము. శంకర్ గోపాల్ పటేల్ ఇగో మల్లబాద్ అంత కష్టము అయింది. ఇప్పుడు ఈ ఉపన్యాసము నేను చెప్పను. అమ్మని జ్ఞానం పరిపక్వ చేసిండ్రు. నేను పగలు రాత్రి చదివిలే ఏంలే ప్రాక్టీస్ అయింది. ధైర్యము ఇక అప్పుడు నాయన మేము అప్పుడప్పుడు అమ్మ దొరుకుతుండే పోతుంటేవి. ఇక మొన్న మాత్రం కొత్తపల్లికి 25 ఏళ్ల మీద వచ్చిన శంకుస్థాపనకు అమ్మని దొరిండ్రు. ఆడ పోతా ఏమో పిచ్చిదాకపోయి ఉపన్యాసం చేసి దర్శనం లేని మందికి ఇప్పుడు 20 మంది తీసుకొని మళ్ళా ప్రవచనానికి పెట్టిండ్రు. ఎవ్వరు అది చెప్పండి దర్శనమే అయ్యలేదు వాళ్ళకు. కూడా తీసుకొని మళ్ళా నాయనకు వచ్చి ఆత్మను తీసుకుని నాయన మళ్ళా కొరనా ఇది అవసరనే మన అమ్మ ఇదేనది మళ్ళీ అడగడానికి ముఖ్యమైన పని కదరా చూడు అన్నారు. నాయన ఆశీర్వాదం కూడా చేసిండు. ఇప్పటికీ ఇంకా ఉపన్యాసం చేస్తున్నా అప్పు తప్పు నాకేం తెలియదు. మొన్న అయితే మొన్నటి నుంచి పూరా కొత్తపల్లికి నాయన అంటే పోయిన ఒక్క పోవడానికి నా కాలంలో శబ్దన నగరానికి శబ్దం పోతున్నా. రాత్రికే ఏమైంది నాకు గుండు నాయన ఉంటారు అమ్మ త్రిశూలం ఉంటుంది. గాడిలో కూర్చునికే నేను చెప్పులు వేసుకున్నారా చెప్పులు లేదే నేను కూర్చొని ఇది అంతా వినాలే. మా నాయనది పోవడం నాకేది శివశక్తి అని చెప్పులు వేసుకున్నకుండా పోవాలి అని కూర్చున్నా. అమ్మ ధ్యానం చేసిన అప్పటి నుంచి 4వ తారీఖు కొత్తపల్లి నుంచి ఇప్పటికి చెప్పులు లేవు నా కాడలా. ఇది ఎవరిచ్చింది శివనాయన. దానికి మా శంకర్ డాక్టర్ ఎంత వర్ణించాలో నా కొత్తపల్లిలో ఏమి మా మందిరం ఏం ధ్యాన మందిరం ఎంత యోగ మందిరం. దానికి ఇక ఆడ నుంచి షాపులు ఇక చౌటేపల్లిలో ఇప్పుడు కర్ణాటకంలో మొన్న సంగీత ఏమి మాకం
ఇక్కడ చౌటపల్లిలో విజయలక్ష్మి అక్క షాపురం అన్నీ మా నాయన ఎక్క పోయి ఇంకింత శక్తి వచ్చింది అమ్మోడు మా అమ్మ మహిమలు మా ఇంట్లో చేసిండు అది శక్తి మళ్ళా ఊరికి కొత్త అయితే ఇదైతుందని మూసుకొని పెట్టుకొని అక్కడ కొరువు విడవకపోతే ఇక్కడ అమ్మకు విడవకపోతే ఒక్కొక్క రోజు ఆడ అమ్మ పుమ్మంటే బీదకి నా ఎంట వచ్చింది ఒక్కటే చెప్తా మన్నాయకి వెళ్ళి కాడ బట్టెండ కూర్చున్నా ఇంటికి చెన్నయ్య నా పుట్టి పండుగకు రావాలి చూడమ్మా 35 మంది వస్తారు నీవు రావాలి అయితేనే బాగా ఒక్కడికి కూర్చున్నా నాకు తెలియదు కూర్చున్నా పొద్దు మునిగింది ఆయన కూటి ఇచ్చిండు నాది కారణంకి ఇది మహిమ పవాడ అమ్మ నా ఎంట వచ్చింది చెప్త కూటు ఇచ్చిండు గిట్టనే ఉంటుంది దొరకదు ఒక గీత వచ్చిండు వాడు పెట్రోల్ పంప్ నుంచి పోయినాడు మళ్ళీ ఒక గీత వచ్చిండు మూడోది మీద గద్దరిస్తున్నది ఓనమూడం చిన్నగా ఓనం వస్తున్నది నేను అబ్బా ఎవరిక్కడ కూనం లేదు నేను ఒక్కడిని వచ్చినా ఎట్లా చేయాలి ఎక్కడ ఉన్నదేమని అమ్మ వచ్చి అమ్మా మీరు యాడికి వెళ్ళి ఊర్లోకి తిరిగి అని కన్నాడ అంటే అమ్మ నన్ను ఇటుకి చెన్నలైనవద్దు ಹುಟ್ಟಬುಕ್ಕ ಬಾಂದರ ಅದಕ್ಕೆ ನಾನು ಬರ್ಲಾತೀನಿ ಜೊತೆಗೆ ನಾನು ಅಲ್ಲಿಗೆ ಹೊಂಟೀನಿ అని చేతకాయ ಸಣ್ಣ ಮಳೆಯಾಗಿ ಗುಡುಗು ಸಿಡ್ಲಾದ ಅಮ್ಮ ಎಲ್ಲಿ ಇದು ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಆದ್ರೆ ಒಂದು ಬಸ್ ಇಲ್ಲ ಮುಂದಕ್ಕೆ ಹೋದ್ರಿಗಿನ ಕೇಳಿ ಬಾ అన్నారమ్మ కన్నడ మాటలు ముంగలు బయట వాళ్ళకి వాడు లాస్ట్ ఇప్పుడు పోవాలి నేను వాపస్ అని ఇట్లా తిప్పి ఇట్లా చేసి ఓ జర నిద్ర శ్రీ కార్ అని నేనంటే అనేట ఏం ಮಾಡ್ಬೇಕ್ರಿ 3 ಸಾರಿ ಆಯ್ತು ನೀವು ಯಾವೂರು ಆ ಅಮ್ಮನ ಬೇಗಂ ಅಂತ ಯಾನಗುಂದಿನಿಂದ ಬರ್ತಾರಂತ ಕಳಿಸ್ಯಾರ ಬರೋದು ಆ ಅಮ್ಮ ಬಂದಿಲ್ಲ ನಾವು ವಾಪಸ್ ಹೋದ ನೀವು ಬಂದಿಲ್ಲ ಅಂತೆ ನೀ ಬಂದಿಲ್ಲ ಅಂತೆ ನಾನೇ ಬಂದಕ್ಕೆ ಏನ್ ತಂದಿನಿ ನೀ ಕೂನಾ ಕೂಡು ತಂದೆ ತೋರ್ಸೋದು ಕೂಡು ಜಗಳ ಏನ್ಕೆ ಮಶೂರ್ నేను ಆಟೋಟೊಳಗೆ ಆನೆಟ ಕೂಡು ನೀವು ಡ್ರೈವರ್ ಇದೆ ಏನಿದೆ ನಾ ಬಂದು ಎಷ್ಟೊತ್ತಾಯ್ತು ಮನ್ನ ಕೇಳಿ ಬಟ್ಟೆನ ನಾ ಕುಂತೀನಿ ನೀ ಎಲ್ಲಿಂದ ವಾಪಸ್ ಹೋಗಿದ್ದೀಯ ಇಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀನಿ ಪೆಟ್ರೋಲ್ ಹಾಕೊಂಡು ಹೋಗ್ಲಾಕ್ ಬಂದಿದ್ದೇನು ನಿಂದ್ರು ಇನ್ನೊಬ್ರ ಬರ್ತಾರೆ ಜೊತೆ ಶೀಕಟ್ಟೆ ಅయింది 8 మీనైంది నాయన ಇನ್ನೊಬ್ರು ಬಂದಾರೆ ಇನ್ನೊಬ್ರು ఇక్కడ అక్కడ కార్తవని కార్తవో ఇక్కడే నీకు నాకు సగం గంట అమ్మ మాయమ్మ ఇక ఓని కాదపుసుకే కాడు చేతులు నడుతున్న నిజమైంది అది ఒక్కటే నాకు వీడు ఒక్కడు నడుము నేను ఓన దబాయించేస్తున్నాడు ఇక అమ్మ ధ్యానం చేసుకుంటే అమ్మ నీవే ಬಂದಿರಮ್ಮ ನೀವೇ ಕಾಲು ತೋರಿಸಿರಮ್ಮ ನೀ ಆಯ್ತಿನ ಮುಟ್ಟಿದೆ ఆడపోత ఆయన ఎంత శక్తి ఆయన ఇది హెలికాప్టర్గా పూలదండాలు షాలు ఉంగరాలు అంతా ఆయనకు సన్మానంకి వస్తున్నారు ఈయన ఓనం ఉండదు కింద ప్రవచనం చెప్పంటారు ఒక్కరు సినిమా అన్నారు సాగల ఆకలింది నాకు మూడేసి అడగన్నా అమ్మ అని ఓం నమ శివాయ అని నీళ్ళు తాగి అట్టని మీన చుట్టూ ఓన్ వస్తే ప్రవచనం 3 గంటలు చేసి మళ్ళీ నా స్కూల్లో వచ్చిన ఆయన ఒక్కొక్క ఉల్లాసం పోయినా మళ్ళా భారతీ బస్కి వచ్చిన పోయినా ఏమో మీరందరూ దొరికిండు నాదొక్క భాగ్యం ఈరోజు మళ్ళా నాకు ఈ పునర్చేతనం పునర్దర్శనం అయిన నాకైంది ఇప్పుడు ఇది